పెళ్ళైన కానించి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడానికి చూస్తాము. నాకు తెలిసి ఏ ఇయర్ మాకైతే స్కిప్ చేయలేదండి, చక్కగా చేసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం కూడా అంతే విధంగా చక్కగా చేసుకున్నాము ఆ తల్లి ఆశీస్సులతో. వ్రతం ముందు రోజే ద్వారబంధానికి ముగ్గులు, తర్వాత వచ్చేసి తోరణాలు, తులసికోటకు అన్నీ పెట్టుకుంటాం అనమాట. నైట్ 11:30కి అలా స్టార్ట్ చేస్తే ఇవన్నీ నాకు చక్కగా ఒక గంట సేపు అంటే పడుతుందండి. గంట తర్వాత మళ్ళీ ఒక 2:30కి అలా వరకు రెస్ట్ తీసుకుంటాము. తర్వాత 2:30 తర్వాత మళ్ళీ స్నానం చేసేసి స్టవ్ని అయితే శుభ్రం చేసుకొని అప్పుడు పూజ చేసుకొని పాలు పొంగిస్తానమాట. పాలు పొంగిచ్చిన తర్వాత 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి పెడతాం కదా, అలా లక్ష్మీదేవికి అన్నీ కావాల్సినవి పెడతాము. దానితో పాటు పంచామృతం బెల్లంతో కలిపి 11 రకాలు అవుతాయి. ఇదిగోండి ధూపం వేసి చక్కగా అమ్మవారికి అయితే మేము కాసుగూడ రూపు ఉంటుంది కదా, ఆ కాసుగూడ చూపిస్తాము. తర్వాత వచ్చేసి ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరం ఒక్కొక్కరిగా తాంబూలం ఇస్తుకుంటాం అనమాట. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇంతకు మీ వరలక్ష్మి వ్రతం ఎలా అయింది?